యాదిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు స్థలాలు కోల్పోతున్న బాధితులను ప్రభుత్వం తక్షణమే తగిన విధంగా ఆదుకోవాలని, లేకపోతే బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని ఆ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట నరహరి హెచ్చరించారు. మంగళవారం యాదిరిగుట్ట పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన పాతగుట్ట రోడ్డు బాధితులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇంత అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారు గత ప్రభుత్వం ఏదైతే మరి మడిగలకు కానీ తర్వాత ఇండ్లకు కానీ మరి రోడ్డు కటింగ్లో పోయినటువంటి బాధితులందరికీ మరి నష్టపరిహారంతో పాటు ప్లాట్లు మరియు యాదిరిగుట్ట దేవస్థాన పరిధిలో దుకాణాలు కూడా మడిగలు కూడా కేటాయించారు. మరి వారికి ఏ రకంగా గత ప్రభుత్వం కేటాయించిందో ఇప్పుడున్నటువంటి మరి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం బి లైలయ్య గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కానీ పాతగుట్ట ఏదైతే రోడ్డు బాధితులు ఉన్నారో వారికి కూడా అదేవిధంగా నష్టపరిహారం ఇచ్చి మడిగలు కానీ మరి మడిగలతో పాటు ప్లాట్లు మరి నష్టపరిహారం కేటాయించాలని మేము యాదిరిగుట్ట బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఆ యొక్క హామీని నిలబెట్టుకొని వారి బాధితులకు నష్టపరిహారం ప్లాట్లు ఇండ్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి రేపు గురువారం నాడు మేము బాధితులతో పాతగుట్ట చివరస్తలో మరి రాసరోకో బీఆర్ఎస్ పార్టీ తరఫున చేపడతామని మేము కోరుతా ఉన్నాం. మరి ఇవాళ ఈరోజు కానీ రేపు కానీ ఒక 2 రోజులలో మీ యొక్క విధానం గత ప్రభుత్వం ఏదైతే మరి హామీ ఇచ్చి నిలబెట్టుకున్నదో మరి మీరు కూడా ఆ బాధితులకు ప్లాట్లు తర్వాత నష్టపరిహారం తర్వాత మడిగలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది 2 రోజులలో మరి యొక్క బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ స్వీకరించి ఈ యొక్క ఏదైతే ఉందో దాన్ని మరి ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ యాదిరిగుట్ట పట్టణంలో మరి బీఆర్ఎస్ పార్టీ గత అభివృద్ధి చేస్తే మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరొక హామీని కూడా యాదిరిగుట్టకు ఒక 2 సార్లు మరి రేవంత్ రెడ్డి గారు మరి వచ్చారు ముఖ్యమంత్రిగా. నేటి వరకు కూడా యాదిరిగుట్టకు ₹1 కూడా కేటాయించలే. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా మరి కళ్ళు తెరిచి యాదగిరిగుట్ట డెవలప్మెంట్లో వైటీడీఏలో మరి నిధులు కేటాయించి గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఏదైతే నిలిచిపోయిందో దాన్ని మళ్ళా పునరావృతం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దీనితో పాటు మరి వాళ్ళ యాదగిరిగుట్ట పట్టణంలో మరి చాలా మరి మున్సిపల్ పరిధిలో చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు కూడా ఏదైతే అంగడి దగ్గర ఒకటి ఏదో వాటర్ ట్యాంక్ చేసి మరి వాళ్ళ యాదిరిపల్లి రోడ్డుకు ఎస్సీ కాలనీకి మరి రోడ్డు రాకపోకలు మొత్తం ఇబ్బందికరంగా ఉంది. దానిని మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వం ఆలోచించి గత పెండింగ్ పనులను పూర్తి చేసి మరి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరుతూ మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మరి మార్పు అని చెప్పేసి మరి ఉన్నాటిని తీసేస్తుంది తప్ప కొత్తగా ప్రవేశపెట్టింది లేదు, కొత్తగా మార్పు తీసుకొచ్చింది లేదు. మీరు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను దానికి అదనంగా మీరు ఇస్తారని చెప్పారు. మరి పెన్షన్ లేదు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులకు పెన్షన్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. స్థానికంగా మరి మరీ గతంలో ప్రెస్ మీట్లో చెప్పాం, మరి కూడా చెప్తా ఉన్నాం. బీలైలే గారు అధికారంలోకి వచ్చిన త్వరలోనే ఈ యొక్క ఏదైతే అండర్ పాస్ బ్రిడ్జి ఉందో దాన్ని తొలగిస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా దాన్ని హామీ నిలబెట్టుకోవట్లేదు. మరి వాళ్ళ ఆటోలను పైకెక్కించినామని చెప్తా ఉన్నారు. ఇవాళ ఆటోలను పైకెక్కించిన చెప్తో పాటు ఇవాళ ఆటోలకు ఎంతైతే రుసుము చెల్లించారు ₹1 కూడా కేటాయించకుండా వారికి ఇప్పటి వరకు 3-4 సార్లు నోటీసులు వచ్చినాయి. ఆ డబ్బులు ఎవరు కడతారు? అవి మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బిల్ అయిలే కడతారా, లేకపోతే బాధ్యతల దగ్గర కట్టబెడతారా? అది నేటి వరకు కూడా పాపం నోటీసులు వచ్చి ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానిని కూడా ఏదైతే ఉందో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళతో కట్టిస్తారా లేకపోతే మీరు కడతారా? అది నోటీసులు వస్తూ ఉన్నాయి. వాళ్ళు చాలా ఇబ్బంది చెప్పుకోలేకపోతున్నారు ఆటో డ్రైవర్లు. దాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుట్టపైకి సంబంధించిన విషయానికి వస్తే మరి వర్తక సంఘం ఆధ్వర్యంలో మరి ఏదైతే టెంకాయలు ₹50 ₹40 అమ్మాలని చెప్పేసి ఏమో దేవస్థానం చెప్తా ఉంది. వీళ్ళు డిమాండ్గా వర్తక సంఘం బోర్డు పెట్టి ₹100 అమ్ముతా ఉన్నారు. దాని మీద కూడా ఈవో గారు మరి టెంపుల్ పైన ఉన్న ఈవో గారు వివరణ ఇవ్వాలి. లేని పక్షంలో వర్తక సంఘం దాన్ని రద్దు చేసి టెండర్ ద్వారా మరి కొత్త టెండర్లు వేసి షాపులు కేటాయించేటట్టు వాళ్ళకు ప్లాన్ చేస్తే తప్ప వాళ్ళ దగ్గర మార్పు అనేది రాదు. మరి భక్తులను దోసుకుంటూ ఉన్నారు, వచ్చేటువంటి భక్తులను ఇబ్బంది పెడతా ఉన్నారు. దాని మీద కూడా మాకు క్లారిటీ ఇవ్వాలి ఈవో గారు. లేని పక్షంలో మరి దేవస్థానం కార్యాలయం కూడా మేము ముట్టడిస్తామని డిమాండ్ చేస్తూ రేపు గురువారం నాడు జరగబోయేటువంటి ఏదైతే రాసరోక కార్యక్రమం ఉందో మరి ఇక్కడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో
పాతగుట్ట రోడ్డు బాధితులకు ఏదైతే ఉందో వారందరూ మాకు కలిసికట్టుగా మాకు వాళ్ళు మద్దతు వాళ్ళకు పక్షాన మేము రాష్ట్రంలో చేపడతా ఉన్నాం. దానికి అక్కడ ఉన్న బాధ్యుల ఆధ్వర్యంలో చేపడతా ఉన్నాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి కలిసి రావాలని మేము కోరుతా ఉన్నాం. నమస్కారం. జై తెలంగాణ. జై తెలంగాణ.